నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. విశాఖ వేదికగా సిఐఐ సమ్మిట్ హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ ఆందోళన. గుంటూరులో పోలీసులతో అంబటి వాగ్వాదం. కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేదన్న కవిత. తన హోర్డింగులను ఎందుకు తొలగించారంటూ ఫైర్. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం. ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజధాని వాసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు వెళ్తారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల కోసం ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని ప్రత్యేకంగా కలుస్తారని తెలుస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఇల్లంటే 4 గోడలు కాదని, భవిష్యత్తుకు భద్రత అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని చెప్పారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవుగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. త్వరలోనే మిగతా ఇళ్లను కూడా పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో నివాసానికి యోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఒకప్పుడు మీకు అందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం. అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం.
వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. ఇక గుంటూరులో వైసీపీ ప్రజా పోరులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ కంకరగుంట ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. బారికేట్లను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు మాజీ మంత్రి అంబటి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసుల ఆంక్షల మధ్య ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించామని అంబటి అన్నారు. పేద విద్యార్థులకు విద్య అందకుండా పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ అడ్డుకుంటుందని అంబటి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిసే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిలిపివేసి మధ్యలో వదిలేసిన కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వస్తారు మీరు అందరూ వచ్చేయండి వచ్చి అబ్బో స్వర్ణగారు వస్తారు. 1,30,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వము. మరి 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోతుంది. మరి ఎందుకు దానికి ఖర్చు పెట్టలేకుండా ఉంది? కారణం ఏంటి?
ఒక 5,000 కోట్లు అంటే మరి చాలా తక్కువ అమౌంటే కదా, అది ఖర్చు పెట్టడానికి ఏం కష్టం వచ్చేసింది? సో కేవలం దాని వెనకాల ఉన్న దురుద్దేశం ఏంటంటే అవి పూర్తి అయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో అని చెప్పి. నేను కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి. దీనికి కావాలంటే ఎన్టీఆర్ గారే పేరే పెట్టుకోండి, దాంట్లో ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ దయచేసి ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచి ఈ పూర్తి చేసి దయచేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా అందని ద్రాక్షగా ఉంది. దయచేసి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీగా అందించండి. ఇప్పటికీ కూడా ఇక్కడ డెలివరీలు కావాలంటే కాకినాడ లేకపోతే రాజమండ్రి వెళ్తున్నారు. దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి ఎటువంటి లాభము ఉండదు. దయచేసి మీరు ఇప్పటికైనా కావాలంటే ఎన్టీఆర్ గారి పేర్లే పెట్టుకోండి, కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి. గత ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని 10 కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పీపీ విధానాన్ని తీసుకొస్తుందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలతోటి అమరావతి నిర్మాణోత్సవం చేపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, లేదు పశువులకి హాస్టల్ కడతామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, లేదు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ క్యాంపు కార్యాలయం కోసం కోట్లాది రూపాయలు ఖరీదు చేసే స్థలాలను సేకరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా 10 కాలేజీలు కూడా నిర్మాణం అవుతున్నాయి. ఈ నిర్మాణం ద్వారా పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అదేవిధంగా ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, ఓసీలు ఉన్నటువంటి పేదవారికి కూడా ఈ వైద్య విద్య ఉచితంగా అందుతుంది. దీన్ని మరి పేదవాడికి దక్కకుండా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా నరసింహ పాల్గొన్నారు. జగ్గంపేట కోనేటి వీధి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు భారీ ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలు నిర్మించామని వైసీపీ నేత తోటా నరసింహ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ర్యాలీ రూపంలో. దీని ప్రధాన కారణం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 17 జూనియర్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే 17 మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి ఒకేసారి ఇవ్వడం అన్నది నాకు తెలుసు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఈ రాష్ట్రానికి గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక 4 మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 21 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు ప్రభుత్వ పరంగా. దానికి దాదాపుగా 7 కాలేజీలు ఇప్పటికే నిర్మాణం అయిపోయింది. క్లాసులు కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఈ 7 మెడికల్ కాలేజీతో పాటుగా ఇంకో 10 మెడికల్ కాలేజీలు దాదాపుగా 70-80% పనులు పూర్తయినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వైద్య వృత్తి అందాలి, వైద్యులుగా వారు రావాలి, అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆసుపత్రి నిర్మించాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తే హాస్పిటల్ కూడా కట్టాలి. ఆ నిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా కట్టడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్ అయ్యారు. పచ్చ కామెర్లో వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు బీఆర్ఎస్ తీరు ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంపై బీఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని, గతంలో కనీసం మాట్లాడే హక్కు లేకుండా మాట్లాడితే అక్రమ అరెస్టులు చేసేవారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. షోక్ అయిపోయింది. ముఖ్యమంత్రులు ఎటబడితే ఎట్లా మాట్లాడితే, మంత్రులు ఎటబడితే ఎట్లా మాట్లాడితే
ఏదో హైప్ క్రియేట్ అవుతుంది, మా వార్తలు చదువుతారు, పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు, మీడియాలలో సోషల్ మీడియాలలో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియాలలో పెద్దగా చూపిస్తారు. అదే చూపించి ప్రజలు నమ్మిస్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది. ఆ భ్రమ 2023 డిసెంబర్లో తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ తొలగిపోయింది కాబట్టి డిపాజిట్ లేకుండా చేశారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో అది కంటోన్మెంట్ కావచ్చు, రేపు రాబోయే రిజల్ట్ జూబ్లీ రిజల్ట్ కావచ్చు, దీంట్లో కూడా ప్రజలు ఇంటికి పంపిస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే మాట చాతుర్యం నాకు లేకుండొచ్చు, చాతుర్యంగా మాట్లాడేది తమ్మిని బొమ్మిని తమ్మి చేసేటువంటి విద్య నాకు రాకుండొచ్చు. కానీ నిజం మాట్లాడాలనుకుంటే ఒక్కసారి గతంలో తొంగి చూస్తే నేను కూడా 25-30 ఏళ్ళకి 32 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా. గత 9 సంవత్సరాలుగా నా మీద జరిగినటువంటి హౌస్ అరెస్టులు లేదా నా మీద జరిగినటువంటి మన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా. ఈ విధంగా కూడా ఉంటుందా, తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూశాం. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. డిపార్ట్మెంట్ ని, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టడం వల్ల ఏదైనా మీకు సంతృప్తి చెందుతుంది అనుకుంటే అది మీ భ్రమ. ఇది ప్రజలు విఘ్నులు, వాళ్ళే దీని పట్ల సరైన సమయంలో ఆలోచన చేస్తారని తెలియజేస్తా ఉన్నా. నల్గొండలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులను మంత్రి స్వీకరించారు. తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఫోన్లో మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఇటీవల మృతి చెందిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బా రూపా కుటుంబాన్ని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దుబ్బా రూపా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూర్ రమేష్, నల్గొండ మాజీ జెడ్పీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాసెం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఎస్కేబీఆర్ కళాశాల వద్ద అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఈ యూనిటీ మార్చ్ను ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహించామని ఎంపీ తెలిపారు. రన్ ఫర్ యూనిటీ పోర్టల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని రాష్ట్రీయ ఏకతా దివస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దేశ ఐక్యత, సమైక్యత కోసం ప్రజలకు శాంతి సందేశం ఇవ్వటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి యూనిటీ మార్చ్ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, మన మన్సుఖ్ మాండేయ గారు కేంద్ర మంత్రివర్యం, ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్ట్రిక్ట్ లోని కూడా, పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులోని ముఖ్య ఆలోచన ఒక్కటే, అందరినీ కూడా యూనిటీగా, ఆనాడు ఆ మహనీయులు ఐరన్ మ్యాన్ అనేది మనందరం పిలుస్తాం, ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని, మనందరం కూడా ఈరోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరూ కలిసి రావాలని ఏకైక ఆలోచనతో ఈరోజు
ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ఇది ఎస్కేబిఆర్ కాలేజ్ నుంచి గడియార స్తంభం వరకు వెళ్తూ అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం ఒక గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన వృద్ధురాలు ఒడుగు మారమ్మ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సెకనేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందనలు చూపలేదని మారమ్మ అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను విచక్షణారహితంగా కొట్టి చంపేస్తామని బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. కేసు చేసుకునేలా అధికార పార్టీ పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. సానుకూలంగా స్పందించి జిల్లా ఎస్పీ కేసును నిష్పాక్షపాతంగా చేసి బాధితురాలకు న్యాయం చేయాలని ఆదేశించారు. కొల్లు రామన్న అతనండి ఉడుగు మారమ్మ సైట్లోకి వచ్చి దడి కడుతున్నాడండి. కడుతుంటే నా దడికి కేసులో ఉండగా నువ్వు దడి కట్టడం అంటే నేను ముసలమ్మ వెళ్తే ముసలిదాన్ని అట్టు కొట్టేసండి. రాము భార్య రామును వాళ్ళు ఇష్టాసారం చేసేసారండి. అప్పటికప్పుడు చూసి మేము ఆ మనిషిని తీసుకెళ్ళి ఒక అరుగు మీద పడుకోబెట్టి సరే కేసుకి వెళ్ళామంటే కేసు ఇట్టాం. సైనటిపల్లిలోను ఎస్ఐ గారు అస్సలు పట్టించుకుంటలేదండి. సైనటిపల్లి ఎస్ఐ గారు ఆయన కాల్ మీద కాల్ వేసి కూర్చుండి కేసు కడదాం వెళ్ళిపోండి తర్వాత మేము చూస్తామని వెళ్ళిపోండి అని నాణ్యత ఇస్తే చెప్తున్నాడు తప్ప వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడండి ఆయన కూడా ఎస్ఐ గారు. మారమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్లో నెలలు పెట్టి కూర్చున్నామండి. ఇప్పుడు కూడా ఎస్ఐ గారు అసలు స్పందన చేయట్లేదండి. వీళ్ళకి పళ్ళు 4 పళ్ళు ఇరిగిపోయండి మారమ్మకి. అడిగిన వాళ్ళకి నీకు అధికారం ఏముందని దౌర్జన్యంగా చేస్తున్నాడండి అతను. తల కూడా పగిలిందండి మనిషి. ఇదిగోండి తల కూడా పగిలిందండి. కుట్లు కూడా పడ్డాయండి. పెది మేము 6 కుట్లు అడ్డాయండి. ఇదండి సైనటిపల్లి ఎస్ఐ గారు అస్సలు పట్టించుకుంటలేదండి. ఈవిడ భూమి పక్కన మా ఇల్లు అండి. మేము మామూలుగా ఆడొచ్చి కంచి వేస్తున్నాడండి. కంచి వేస్తుంటే కొల్లు రాము కంచి వేస్తున్నాడండి. కంచి వేస్తుంటే ఈవిడ వెళ్తే అడ్డం వెళ్తే ఈవిడిని కొట్టేసాడండి. గట్టి కొట్టాడండి. కొడితే మేము అందరం అడ్డొచ్చామండి. అడ్డొస్తే మమ్మల్ని కూడా కొట్టి కేసు పెట్టాడండి. కేసు పెడితే నెలలో అయిందండి కేసు పెడితే అది కంటున్నాడు ఇది కంటున్నాడు ఏం పట్టించుకుంటుందండి ఎస్ఐ గారు. సైనటిపల్లి ఎస్ఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు పట్టించుకుంటుందండి. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. అవసరమైతే నీకు దమ్మున్న కూడా చెప్పుకో నాకు అధికార పార్టీ అంటున్నాడండి. వాళ్ళు ఈ ఎస్ఐ గారు కూడా వాళ్ళకే సొంతం చేస్తున్నాడు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా మేము స్టేషన్ కాడికి వచ్చి అలాగే కూర్చుండి వెళ్తున్నాం తప్ప అది కొన్నాడు ఇది కన్నాడు సాయంకాలం దాకా కూర్చోబెట్టి అసలే పట్టించుకోవట్లేదండి. ఈవిడైతే ఆ రోజునైతే చచ్చిపోయింది అనుకున్నాను. చచ్చిపోయింది అనుకున్న మనిషి బతికింది. అవునండి. ఆవిడ 20 రోజులు 15 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి 4 పళ్ళు ఇరిగిపోయాయండి. చచ్చిపోయింది అనుకున్న బుర్ర పగిలిపోయి ఇది చూడండి ముఖం కేకుండా చూడండి. అసలు ఎస్సీ గారు ఏమి సోదం చేస్తలేదు. మాకైతే అక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడికి ఎస్పీ ఆఫీస్కి వచ్చామండి. మరి మాకు ఆ రోజు 9వ తారీఖు అట్ల దొద్దండి. ఆ రోజు నేను యథావిధిగానే చెరువు కాడి నుంచి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నానండి. రోడ్డు మీద గొడవ జరుగుతుందండి ఏంటని చెప్పి బండి అవతల పెట్టి నేను నడుచుకుంటూ వచ్చి పక్కన నుండి చూస్తున్నానండి. అయితే రాము అతని భార్య కొడుకు ముగ్గురు కలిసి ఈ ఒడుగు మారమ్మన్న స్థలంలో ఫెన్సింగ్ వేస్తున్నాడండి. ఫెన్సింగ్ వేస్తుంటే వీళ్ళ అబ్బాయి వచ్చి మా సైట్లో ఫెన్సింగ్ వేస్తున్నావు, ఇది ఇంకా కోర్టు పెండింగ్లో ఉంది, ఇప్పుడు ఇంకా తేలలేదు కదా, తేలని దానికి ఫెన్సింగ్ ఎందుకు వేస్తున్నావు అని అడిగాడండి. అడిగినందుకు అతని మీద చేయి చేసుకుంటుంటే వాళ్ళ అమ్మాయి ముసలమ్మ అడ్డు వెళ్ళిందండి. మధ్యలోను అడ్డు వెళ్ళినందుకు కర్రించుకుండి ఈ ముసలమ్మని కొట్టడం జరిగిందండి. ఈవిడికి ఆవిడకి తగిలి పళ్ళు ఇరగటం, ఈ బుర్రకి కన్నుకి తగలటం జరిగిందండి. పడిపోయి శోభబతిలో ఉంటే ఈవిడిని పక్కన ఉన్న అతను కొప్పడి అర్జునరావు ఆయన భార్య ఇలా తీసుకెళ్ళి పక్కన ఉన్న అరుగు మీద కూర్చోబెట్టడం జరిగింది. అంబులెన్స్ ఫోన్ చేయడం, అంబులెన్స్ రాలేదని త్వరగా
నంద్యాల జిల్లాలోని డోన్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ గుంటపల్లి గ్రామానికి చెందిన దామ వేణుగోపాల్ నుండి 35,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జగదుర్తి గ్రామంలో ఉన్న డాట్ ల్యాండ్ ను చుక్కల భూమిగా మార్చడానికి లంచం డిమాండ్ చేశారని ఏసీపీ డీఎస్పీ సోమన్న తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గుంటుపల్లె గ్రామము. మాది డోన్ మండలమైన జగదుర్తి గ్రామంలో 20/1, 20/2, 27B2 గల మా నాన్న మా అన్న వాళ్ళకి పొలం ఉంది. అర్జీ పెట్టుకొని డాటెడ్ ల్యాండ్కి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నా కానీ గతంలో అమౌంట్ తీసుకున్నారు. ఇప్పుడు మరి రిటర్న్ వచ్చింది, కలెక్టర్ ఆఫీస్ నుండి రిటర్న్ వచ్చింది. కొత్త ప్రపోజల్ పంపించాలని మరి 60,000 డబ్బులు అడిగినాడు ఎంఆర్ఓ ఆఫీస్లో. అందుకోసం నేను ఇవ్వలేను సార్. 30 డిటి సునీల్ రాజా అని విఆర్ఓ హస్తం లేదు. డిటి సునీల్ రాజానే మొత్తం ఆఫీసుని నడిపించేది ఆయన్నే, అన్నీ చేసేది ఆయన్నే. గతంలో ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చుకున్నాను. అర్జీ ఇచ్చుకొని అది డిటి సునీల్ రాజాకి ఫార్వర్డ్ చేసినాడు. ఫార్వర్డ్ చేసుకొని నేను అప్లై చేసినాను. ఇప్పుడు కానీ ఫైల్ రెడీ చేసి పెట్టినాడు. నాకు డబ్బులు ఇస్తే నేను ఆర్డీఓ ఆఫీస్కి. ఏసీబీ డిఎస్పీ నిన్నటి రోజు మాకు ఫిర్యాదుదారుడు వచ్చి దాము వేణుగోపాల్ అనే అతని విలేజ్ గుంటపల్లి గ్రామము. అతనికి జగదుర్తి పొలంలో సర్వే నెంబర్ 20Bలో అతనికి వాళ్ళ ఆయన పేరు మీద ఉంది, వాళ్ళ బ్రదర్స్ పేరు మీద ఉంది, పొలం ఉంది. అది డాటెడ్ ల్యాండ్గా చూపించినట్టే చుక్కల భూమిని చూపించినారు. చుక్కల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కోసము కలెక్టర్కి ప్రపోజల్ పంపించాల. దానికోసం ఇతనికి ముందే 8 నెలల కింద అర్జీ పెట్టుకున్నాడు. అది కాలేదు. 8 నెలల నుంచి తిరుగుతున్నాడు. ఈరోజు ఈయన డిటి సునీల్ రాజు 35,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినాడు ప్రపోజల్ పంపించడానికి కలెక్టర్కి. 35,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేనందున మా దగ్గర ఏసీబీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము కేసుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పంపించిన 35,000 అతను తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇది కేసు ఇన్వెస్టిగేషన్. భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మౌలానా ఆజాద్ ఉర్దూపై స్కూల్లో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికీ అరటిపళ్లను 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మహాదేవ అప్పాజీ పంపిణీ చేశారు. ఉపాధ్యాయులందరూ ఘనంగా సత్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఈ రోజు మరింతగా క్షీణించింది. వాయు కాలుష్యం పెరిగింది. ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 413గా నమోదైంది. దీంతో డేంజర్ జోన్లో ఢిల్లీ చేరినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమల్లో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఎక్కువ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. వజీర్ ఫుస్ ప్రాంతంలో 459గా నమోదై అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఐటి ద్వారకా కేంద్రం వద్ద 215 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా నమోదైందని అధికారులు వెల్లడించారు.
అలీపూర్, ఆనంద్ విహార్, అశోక్ విహార్, ఆయానగర్, బురారి క్రాసింగ్, చాందనీ చౌక్, జహంగీపురి తదితర ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం నమోదైంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో పాటు గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ బయటకు వస్తే అవసరమైన మాస్కులు ధరించి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వాయు కాలుష్యం, గాలి నాణ్యత తగ్గడంతో ఢిల్లీలో అనేక మంది చర్మ సంబంధిత వంటి రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయాసంతో కూడా అవస్థలు పడుతున్నారు. ఇక ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.